సో అలాగే నేను సంతోష్ కుమార్. సో ఇవైతే మనకి రెడ్మీ ఇయర్బడ్స్ 3 Pro రీసెంట్గా లాంచ్ చేస్తారు. 3000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో అయితే లాంచ్ చేస్తారు. సో నేను 2 days నుంచి అయితే యూస్ చేస్తున్నాను. కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో కంప్లీట్ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అండ్ బిల్డ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఒకవేళ మీరు 3000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో TWS ఇయర్బడ్స్ కొనాలని చూస్తే మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ అవుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మన ఇన్బాక్స్ అంటే న్యూస్ మాట్లాడితే సో మనకి ఎవ్రీ TWS ఇయర్బడ్స్లో ఉండే కంటెంట్స్ మనకి ఇందులో కూడా ఉంటాయి. మనకి ఆబ్వియస్లీ TWS ఇయర్బడ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా 8 టిప్స్ అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ వియర్డ్ థింగ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఎందుకు ప్రొవైడ్ చేయలేదు నాకైతే అర్థం అవ్వలేదు. అండర్ 1000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో ఉన్న వైర్లెస్ ఇయర్బడ్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఛార్జింగ్ కేబుల్ అనేది బేసిక్ థింగ్, బట్ వీళ్ళు ఎందుకు స్కిప్ చేశారో నాకైతే అర్థం. ఓకే, మనకి రీసెంట్గా ఉన్న స్మార్ట్ ఫోన్స్ అన్ని Type-C కేబుల్తో వస్తాయి, అందరి దగ్గర ఉంటాయి అనుకోవచ్చు, కానీ బట్ అది బేసిక్ థింగ్ అనమాట. సో ఎందుకు స్కిప్ చేశారో నాకైతే అర్థం లేదు. సో ఇదైతే మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఛార్జింగ్ కేబుల్ అయితే ఇందులో మీకు ఉండదు. సో ఒకవేళ మీరు Type-C యూజర్ కాకపోతే మాత్రం అదైతే మీరు పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో మనకి బిల్డ్ క్వాలిటీ అయితే మనకి నైస్ ఫినిష్తో వస్తుంది. మనకి గ్లాసీ ఫినిష్ అయితే కాదు, కొంచెం మ్యాట్ కైండ్ ఆఫ్ ఫినిష్తో మనకి ఈ TWS ఇయర్బడ్స్ అయితే మనకు వస్తాయి. సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా మనకి ఓకే, మనకి అంటే సాఫ్ట్ పట్టుకుని కానీ మనకి మంచి ఫీల్ అయితే వస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే మీరు హింజ్ క్వాలిటీ అయితే నాకైతే అస్సలు బెటర్ హింజ్ క్వాలిటీ అయితే కాదు. ఖచ్చితంగా కొంచెం ఈ బడ్జెట్ తక్కువ ప్రైస్ అయితే కాదు. సో మీరు వెళ్ళి ఎందుకు ఇలాంటి హింజ్ ప్రొవైడ్ చేస్తాం నాకైతే అర్థం అవ్వలేదు. సో బెటర్ హింజ్ అయితే కాదు ఖచ్చితంగా. అండ్ లాంగ్ యూసేజ్లో ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం. సో ఇదైతే మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు కొంచెం థిక్గా అయితే ఉంటుంది, అంటే చిన్న సైజ్ కేస్తోనే వస్తుంది కానీ బట్ థిక్నెస్ అయితే కొంచెం థిక్గా ఉంటుంది. మీరు పాకెట్లో పెట్టుకోవడం కానీ క్యారీ చేస్తున్నప్పుడు కొంచెం బయటికి బల్కీగా కనిపిస్తుంది అనమాట. సో ఇదైతే మీరు నోటీస్ చేయాలి. అండ్ హింజ్ క్వాలిటీ మాత్రం నాకైతే అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. సో ఎందుకంటే మనకి తక్కువ బడ్జెట్ ఏం కాదు. సో హింజ్ క్వాలిటీ బెటర్ చేసుంటే మంచిది అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కంఫర్ట్ అండ్ ఫిట్ గురించి మాట్లాడి సో ఎక్కడ నాకు ఫిట్ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో మనకి మంచి ఫిట్ అయితే వస్తుంది. సో ఫిట్ పరంగా కూడా మనకి ఇన్ఇయర్ టైప్ వస్తుంది కాబట్టి, అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లాంటి ఫీచర్స్ అయితే ఇందులో లేవు. బట్ మనకి ఇన్ఇయర్ టైప్ కాబట్టి మనకి ఆ కొంచెం నాయిస్ని అయితే బ్లాక్ చేస్తాయి. సో మనకి మంచి ఫిట్ అయితే వస్తుంది. ఒక్కొక్కటి మనకి 4.6 గ్రామ్ అరౌండ్ ఆ వెయిట్ అయితే ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ వెయిట్ కూడా లైట్ వెయిట్గానే ఉన్నాయి. లాంగ్ యూసేజ్లో కూడా మీకు బాగానే అనిపిస్తుంది. అండ్ ఫిట్ మనకి ఇంకా మంచి ఫిట్ కావాలంటే అందరి ఇయర్స్ ఒకే సైజులో ఉండవు కాబట్టి సో ఎక్స్ట్రా 8 టిప్స్ని అయితే యూజ్ చేసి మీరు బెస్ట్ ఫిట్ అయితే మీరు తెచ్చుకోగలరు. అండ్ నేనైతే ప్రీ అప్లైడ్ ఉన్న వాటితోనే వాడుతున్నాను. సో నాకైతే బాగానే అనిపించే. సో ఇదైతే మనకి కంఫర్ట్ అండ్ ఫిట్ ఓవరాల్గా మనకి డీసెంట్ కంఫర్ట్ అయితే వస్తుంది. లాంగ్ యూసేజ్ కూడా ఓకే, లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ టచ్ కంట్రోల్స్ గురించి మాట్లాడితే సో మనకి ఇది టచ్ కంట్రోల్స్తో వస్తుంది కాబట్టి సో ఈ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఇయర్బడ్లోనే మీకు టచ్ సెన్సిటివ్ ఎయిర్ అనమాట. సో మీరు పైన కానీ కింద కానీ టచ్ చేస్తే మీకు టచ్ అయితే వర్క్ అవ్వదు. అండ్ మనకి ఇన్ఇయర్ డిటెక్షన్తో వస్తుంది మనకి. సో ఇక్కడ మీకు బ్లాక్ మార్క్ అయితే ఉంటుంది. సో అవి ఇన్ఇయర్ డిటెక్షన్ సెన్సర్ అనమాట. సో ఇన్ఇయర్ డిటెక్షన్ అయితే మనకి యాక్యురసీ అయితే బాగుంది, టచ్ సెన్సిటివిటీ కూడా బాగుంది. ఎక్కడ నేనైతే ఇష్యూస్ అయితే అంటే టచ్ సరిగా అంటే యాక్యురేట్గా లేకపోవడం ఇలాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ మీకు కంట్రోల్స్ గురించి మాట్లాడితే సో మీరు ఫోన్ కాల్ని ఎండ్ కానీ ఆన్సర్ కానీ చేయాలంటే మీరు లెఫ్ట్ ఇయర్బడ్ డబుల్ ట్యాప్ చేస్తే ఆన్సర్ ఆర్ ఎండ్ కాల్ అయితే మీరు చేయొచ్చు. అండ్ మీకు గూగుల్ అసిస్టెంట్ ఆర్ స్మార్ట్ అసిస్టెంట్ని కూడా మీరు యాక్టివేట్ చేయాలన్నా కూడా మీకు లెఫ్ట్ ఇయర్బడ్ని డబుల్ ట్యాప్ చేయాలన్నమాట. సో ఇది కూడా మీరు లెఫ్ట్ ఇయర్బడ్లోనే ఉంటుంది. అండ్ మీకు ప్లే ఆర్ పాజ్కి మనకి ఇన్ఇయర్ డిటెక్షన్ అయితే ఉంది. మీరు బయటికి తీస్తే పాజ్ అవుతుంది అండ్ మళ్ళీ ఇయర్లో పెట్టుకుంటే ప్లే అయితే అవుతుంది. సో ఇది కూడా ఉంది. అండ్ మీకు ఒకవేళ టచ్ కంట్రోల్స్ ద్వారా మీరు ప్లే ఆర్ పాజ్ చేయాలంటే రైట్ ఇయర్బడ్ని డబుల్ ట్యాప్ చేస్తే ప్లే ఆర్ పాజ్ అనమాట. అండ్ మీరు మ్యూజిక్ ట్రాక్స్ని నెక్స్ట్ ట్రాక్ ఆర్ ప్రీవియస్ ట్రాక్కి మీరు మార్చుకోవాలనుకుంటే లెఫ్ట్ ఇయర్బడ్ అయితే మనకి ప్రీవియస్ ట్రాక్ లాంగ్ ప్రెస్ చేసి ఉంటే మీకు ప్రీవియస్ ట్రాక్ అయితే వెళ్తుంది. అండ్ రైట్ ఇయర్బడ్ లాంగ్ ప్రెస్ చేసి అంటే మీకు నెక్స్ట్ ట్రాక్ అయితే వెళ్తుంది. సో ఇవైతే మనకి టచ్ కంట్రోల్స్. ఓవరాల్గా టచ్ సెన్సిటివిటీ అండ్ కంట్రోల్స్ కూడా యాక్యురేట్గా ఉన్నాయి. ఇష్యూస్ అయితే ఏం లేవు, నేనైతే అక్కడ నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ పేరింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ MIUI ఉన్న స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి క్విక్ పేర్ అయితే ఉంటుంది. సో మీరు బాక్స్ ఇలాగా క్యాప్ ఓపెన్ చేయగానే బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత స్మార్ట్ ఫోన్లో క్యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ పాపప్ అయితే వస్తుంది. సో రెడ్మీ ఇయర్బడ్స్ 3 Pro అని చెప్పి ఒక పాపప్ అయితే వస్తుంది. సో క్విక్గా కనెక్ట్ చేసుకోవచ్చు MIUI అయిన స్మార్ట్ ఫోన్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్లో జనరల్గా మీరు కేస్ ఓపెన్ చేయగానే ఇయర్బడ్స్ లోపల పెట్టి కేస్ ఓపెన్ చేయగానే బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్ళి కనెక్ట్ చేసుకోవాలి. మీకు అక్కడ కనిపిస్తుంది రెడ్మీ ఇయర్బడ్స్ 3 Pro అని చెప్పి. సో MIUI స్మార్ట్ ఫోన్స్ అయితే కొంచెం మనకి ఇంకా బెటర్ కంఫర్టబుల్గా మనకి కనెక్ట్ చేసుకోవచ్చు, తొందరగా కనెక్ట్ చేసుకోవచ్చు మనకు ఆప్షన్ అయితే ఉంది. బట్ ఓకే, కనెక్టివిటీ పరంగా మనకి అదొక అంటే MIUIకి కొంచెం
ఎక్స్ట్రా ఫీచర్ యాడ్ చేశారు కానీ బట్ కనెక్టివిటీ పరంగా. నెక్స్ట్ రేంజ్ గురించి మాట్లాడితే, కనెక్టివిటీ అండ్ రేంజ్ గురించి మాట్లాడితే మనకి డీసెంట్ రేంజ్, బ్లూటూత్ 5.2 వస్తుంది కాబట్టి మనకి ఎక్కడ కనెక్షన్ డ్రాప్స్ కానీ మనకి అలాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ మనకి అరౌండ్ 10 మీటర్స్ ఆ రేంజ్ అయితే వస్తుంది. సో మన కనెక్షన్ డ్రాప్స్ అండ్ రేంజ్ డీసెంట్ రేంజ్ అయితే ఉంది. ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే లేవు. మన కనెక్టివిటీ ఇష్యూస్ కూడా మనకి ఎక్కడ నేనైతే నోటీస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ల్యాగ్స్ విషయానికి వస్తే మనకి వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు ఆర్ యూట్యూబ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో కంటెంట్ చూస్తున్నప్పుడు లిప్ సింక్ ఇష్యూస్ అలాంటివి అయితే నేను ఇందులో నోటీస్ చేస్తాను. సో ఇది కూడా మంచి విషయం అని చెప్పాలి. సో లిప్ సింక్ ఇష్యూస్ కానీ అలాంటివి అయితే ఏం లేవు. అండ్ మీకు గేమింగ్ విషయానికి వస్తే సో ఇవి ఖచ్చితంగా గేమింగ్ హెడ్స్. అండ్ జనరల్గా మనకి వైర్డ్ ఇయర్ సెట్ మీకు వైర్డ్ ఇయర్ ఫోన్స్ అయితే మీకు యాక్యురేట్గా అయితే ఉంటాయి. సో ఇయర్ బడ్స్ అయినా అంత యాక్యురేట్ రిజల్ట్స్ అయితే రావు గేమింగ్కి అయితే. సో ఇవి వీళ్ళు లో లేటెన్సీ మోడ్ కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి ఇవి గేమింగ్కి అయితే రికమెండబుల్ కాదనమాట. సో గేమింగ్ అయితే రికమెండ్ అయితే చేయను నేను, ఎందుకంటే లో లేటెన్సీ మోడ్ కూడా లేదు. సో ఇదైతే మనకి లేదు. అండ్ ఖచ్చితంగా గేమింగ్కి అయితే కాదు, ఇయర్ బడ్స్ అయినా ఖచ్చితంగా వైర్డ్ అయితే మనకి బెస్ట్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇదైతే మనకి ల్యాగ్స్ అండ్ మనకి లిప్సింక్ ఇష్యూస్ గురించి అనమాట. సో ఎక్కడ ఇష్యూస్ అయితే లేవు, లిప్సింక్ ఇష్యూస్ కూడా అయితే లేవు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే మనకి కేస్లో మనకి 600 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. అండ్ మనకి ఇయర్ బడ్లో 43 mAh ఆఫ్ బ్యాటరీతో వస్తుంది. సో మనకి ఇయర్ బడ్స్లో వీళ్ళు అప్రాక్సిమేట్గా 7 hours క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ కేస్ అయితే మనకి అరౌండ్ 30 hours అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా మనకి డీసెంట్ బ్యాటరీ లైఫ్, మనకి మంచి బ్యాటరీ లైఫ్ అనే చెప్పాలి ఇంకా మాట్లాడాలంటే. ఎందుకంటే మనకి ఇంకా జనరల్గా TWS ఇయర్ బడ్స్లో మనకి కొంచెం తక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇందులో అయితే మనకి అరౌండ్ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది 5 to 6 hours మీరు ఇయర్ బడ్స్లో ఉంటుంది. అండ్ మీకు మోర్ దెన్ 25 hours అయితే మనకి కేసులో అయితే ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే డీసెంట్ బ్యాటరీ లైఫ్. అండ్ 5 hours ఇచ్చారు కాబట్టి అది చాలా మంచి బ్యాటరీ లైఫ్. ఈ వెళ్ళైతే 7 hours క్లెయిమ్ చేస్తున్నారు కానీ బట్ అరౌండ్ మీరు 5 to 6 hours అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ లైఫ్ కూడా మనకి డీసెంట్ బ్యాటరీ లైఫ్, ఎక్కడ ఇష్యూస్ అయితే లేవు. మనకి లాంగ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది కాబట్టి సో ఓకే అనమాట. అండ్ ఇదైతే మనకి బ్యాటరీ లైఫ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సో ఇదే మనకి మెయిన్ సౌండ్ క్వాలిటీ ఉండాలి మనకి TWS ఇయర్ బడ్స్లో. మనకి మెయిన్ ఏంటంటే సౌండ్, మ్యూజిక్ విన్నప్పుడు సౌండ్ క్వాలిటీ బాగుండాలి. అండ్ మనకి మైక్రోఫోన్ క్వాలిటీ అయితే బాగుండాలి, ఎందుకంటే కాల్స్ తీసుకునేటప్పుడు. సో సౌండ్ క్వాలిటీ అయితే మనకి డీసెంట్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ మనకి రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు, మంచి ఫీల్ అయితే వస్తుంది మ్యూజిక్ వింటున్నప్పుడు. అండ్ మనకి 10mm డ్యూయల్ డ్రైవర్స్తో వస్తుంది. అండ్ మనకి క్వాల్కమ్ చిప్సెట్తో వస్తుంది, QCC 3040 చిప్సెట్తో వస్తుంది. అండ్ ద థింగ్ ఏంటంటే నేను కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో అదైతే లేదు, అంటే మరీ లౌడ్ వాల్యూమ్ అయితే కాదు, మంచి వాల్యూమ్ అంటే లౌడ్ ఎనఫ్ వాల్యూమ్ వస్తుంది. కానీ నేను కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. సో అదైతే లేదు అందులోని, డీసెంట్ ఎనఫ్ వాల్యూమ్. అండ్ మనకి మిడ్ టోన్స్ కానీ ట్రబుల్స్ కానీ సాంగ్స్ వింటున్నప్పుడు మాత్రం చాలా మంచి ఫీల్ అయితే వచ్చింది. ఎక్కడ నేనైతే అంటే ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదు, అంటే వోకల్స్ సరిగ్గా లేకపోవడం అండ్ హైస్ సరిగ్గా లేకపోవడం. అండ్ బేస్ కూడా మనకి డీసెంట్ బేస్, మనకి ఎక్కడైతే బేస్ ఉండాలో అదైతే ఉంటుంది. అంటే మళ్ళీ ఓవర్ బేస్ అయితే కాదు, కానీ ఒకవేళ మీరు ఎక్కువ బేసీ పర్సన్ అయితే మాత్రం కాదు, కానీ ఒక మనకి ఎక్కడైతే ఉండాలో అక్కడైతే మనకి బేస్ అయితే ఉంది. ఓవరాల్గా మ్యూజిక్ వింటున్నప్పుడు మంచి ఫీల్ అయితే వచ్చింది. అండ్ కాల్ క్వాలిటీ కూడా ఎవరు కంప్లైంట్ అయితే చేయలేదు. అండ్ వాళ్ళది కూడా నాకు బాగానే వినిపించింది. అండ్ వాళ్ళు కూడా నా వాయిస్ కరెక్ట్గానే వస్తుందని చెప్పారు. సో అక్కడ ఇష్యూస్ అయితే ఏం లేవు. సో ఇది కూడా మనకి మంచి సౌండ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ కాల్ ఇష్యూస్ వరకు లేవు. సో కాల్స్ తీసుకోవడానికి అండ్ సౌండ్ క్వాలిటీ, మ్యూజిక్ వినడానికి అయితే ఇవి మంచి ఇయర్ ఫోన్స్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడాలి. సో ఇవి మనకి 3000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలో అయితే లాంచ్ చేశారు. సో ఇదే నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది, ఎందుకంటే మనకి ఈ బడ్జెట్ కేటగిరీలో వీళ్ళే కాంపిటీటర్స్ అంటే అదర్ బ్రాండ్స్ అయితే మనకి ఇంకొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లో లేటెన్సీ మోడ్ అని, వాటర్ రెసిస్టెంట్ అని, అండ్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అని. సో వీళ్ళైతే ఇందులో ఎందుకు ప్రొవైడ్ చేయలేదు నాకు అర్థం అవ్వలేదు. సో ఈ 3000 రూపీస్ బడ్జెట్ అయితే లాంచ్ చేశారు. అండ్ మనకి కాంపిటీటర్లో సో ఇవి రియల్మీ బడ్స్ 2. సో ఇవైతే మనకి లో లేటెన్సీ మోడ్తో వస్తుంది. అండ్ మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది. అండ్ మనకి IP రేటింగ్తో వస్తుంది, వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. కాబట్టి సో ఇవి కొంచెం బెటర్ వాల్యూ అయితే అవుతాయి, ఎందుకంటే ఇవి కూడా మనకి 3000 రూపీస్ బడ్జెట్ కేటగిరీలోనే వస్తుంది. అండ్ మనకి థింగ్ ఏంటంటే చాలా మంచి మ్యూజిక్ క్వాలిటీ ఇందులో కూడా ఉంటుంది. సో అది మాత్రం నేనైతే ఫుల్ సాటిస్ఫై అయినా ఈ రియల్మీ బడ్స్ 2. సో ఇవైతే కొంచెం ప్రైస్ తగ్గించుంటే బెటర్ అని నాకు, ఎందుకంటే మనకు కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి లేవు కాబట్టి అరౌండ్ 2500 ఆర్ బిలో ఉంటే చాలా మంచి వాల్యూ అయ్యేదని నా ఫీలింగ్. సో ఇవి అంటే మ్యూజిక్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ అయితే బాగాలేదని కాదు, కానీ కొంచెం వాల్యూ, ప్రైస్ అనేది మనకి మ్యాటర్స్ కాబట్టి కొంచెం 2500 లోపు ఉంటే బెటర్ అంటారు. బట్ ఇవైతే మనకి ఆ ఫీచర్స్ అంటే ఆ ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి కాబట్టి సో ఇదైతే మనకు చాలా మంచి వాల్యూ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి రెడ్మీ ఇయర్బడ్స్ 3 Pro వీడియో అనమాట. సో వీడియో మీకు ఎలా అనిపించింది
ఒకవేళ మీరు తీసుకుంటారా లేకపోతే వేరేదే అని చూస్ చేసుకుంటారా, నాకు ఈ వీడియో మీ ఒపీనియన్ అయితే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీటి లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్స్ యూజ్ చేసేది ఒకవేళ కొనాలనుకుంటే లింక్స్ యూజ్ చేసి అయితే పర్చేస్ చేయండి. నాకు కొంచెం ఛానల్ కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ మనం కొని అన్బాక్స్ చేయాలి కాబట్టి కొంచెం లింక్స్ యూజ్ చేసి అయితే మీరు పర్చేస్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చేయొచ్చు. అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.